ఆత్మీయ జీవితపు ఎదుగుదల ఎలా, ఆత్మీయ జీవితపు ఎదుగుదల ఎలా. మొత్తం 7 భాగాలు, 7 భాగాలు కూడా 7 పాటల రూపంలో మీకు వస్తాయి. మొదటి భాగము క్రితం ఆదివారం అయిపోయింది. మీకు దాన్ని చెప్తూ నేనేం చెప్పానంటే ఆత్మీయ జీవితపు ఎదుగుదల ఎలా అనేది టైటిల్. ఆత్మీయ జీవితపు ఎదుగుదల లేదా దశల వారి ఎదుగుదల ఎలా, లేదా ఆత్మీయ జీవితంలో లేదా ఆత్మీయ జీవితం ఎదుగుదలకు మనం పాటించవలసిన 7 సూత్రాలు. 7 సూత్రాలు కూడా మీకు 7 పాఠాలుగా 7 భాగాలుగా వివరించడం జరుగుతుంది. మొదటి భాగం క్రితం ఆదివారం చెప్పడం జరిగింది. మొదటి భాగం ఏంటంటే ఆత్మీయ జీవితపు దశల వారి ఎదుగుదలలో మనము విసర్జించవలసినవి ఏవి. మొత్తం ఎన్ని విసర్జించాలని చెప్పేమంటే ఆ రోజు మనం 15. ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, ఈరోజు చేస్తాను. ప్రతి మనిషికి శారీరక జీవితం ఉంటుంది, మానసిక జీవితం ఉంటుంది, ఆత్మీయ జీవితం ఉంటుంది. శారీరక జీవితం ఇక్కడ కూర్చున్న మన అందరిది కూడా బాగానే ఎదిగింది, మానసిక జీవితం కూడా బాగానే ఎదిగింది. ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది చూసుకోవాలి. దాంతోపాటు మీకు కొన్ని ఏం చెప్పానంటే శారీరక జీవితం బాగుండాలంటే కొన్ని విసర్జించాలి, కొన్ని చంపాలి, కొన్ని పాటించాలి లేదా అలవర్చుకోవాలని చెప్పాను. అలాగే ఆత్మీయ జీవితం ఎదుగుదల జరగాలన్నా కూడా కొన్నింటిని విసర్జించాలి, కొన్నింటిని చంపాలి, కొన్నింటిని అలవర్చుకోవాలి, పాటించాలి. మొన్న వారం మీకు పార్ట్ 1గా ఏం చెప్పానంటే టైటిల్ ఏంటంటే ఆత్మీయ జీవితపు ఎదుగుదల ఎలా. పార్ట్ 1 ఏం చెప్పామంటే ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు విసర్జించవలసినవి ఏవి. మొదటిది ఏంటంటే శారీరక జీవిత ఎదుగుదలకు విసర్జించవలసినవి ఏంటో మీకు తెలుసు. మలము, మూత్రము, చెమట. ఈ 3 విసర్జించకపోతే మనిషి చివరికి మరణానికి దారితీయచ్చు. శారీరక జీవితం అనేది ఎదుగుదల సరిగ్గా జరగదు. అలాగే ఆత్మీయ జీవిత ఎదుగుదల కూడా సరిగ్గా జరగకుండా ఆత్మీయ జీవితం ఎదుగుదల సరిగ్గా జరగడానికి పార్ట్ 1కి మీకు ఏం చెప్పారంటే విసర్జించవలసినవి ప్రతి ఆదివారం చెప్పి. మొదటిది ఏంటంటే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్తమైన దూషణ మాటలను విసర్జించాలి. 6వది అంధకార క్రియలు విసర్జించాలి, అబద్ధమాడటం విసర్జించాలి, సమస్త ద్వేషాన్ని విసర్జించాలి, సమస్త క్రోధాన్ని, కోపాన్ని విసర్జించాలి, సమస్తమైన అల్లరిని విసర్జించాలి. 10ని. 11ది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి, ధనాపేక్షను విసర్జించాలి, మత కలహాలకు సంబంధించిన వాటిని విసర్జించాలి, మత భేదాలు కలిగించేవి, భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని విసర్జించాలి. ఇది పార్ట్ 1గా మీకు క్రితం ఆదివారం చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మీకు పార్ట్ 2 చెప్పడం జరుగుతుంది. మొత్తం ఇవి 7 భాగాలండి. కొద్దిగా అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు హరిబాబు చాలా మంచి మాటలు చెప్పాడు, విన్నారు కదా. నేనైతే ఫస్ట్ టైం విన్నానండి ఆ మాటలు. 7 విషయాలనే హరిబాబు చెప్పా. దానియేలు గారిని 7 రకాలుగా పడగొట్టాలని చూసిన ఏ రకంగా కూడా పడలేదు. మంచి మాటలు చెప్పాడు. అందుకే నేను హరిబాబుకి ఏం చెప్తున్నాను, ప్రతి ఆదివారం పాఠం చెప్పమంటున్నా. ఆయనకి యూట్యూబ్లో ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసలేదు. అన్నయ్య పాఠం చెప్తే 100 పైనే వస్తుంది ఏదైనా సరే. వ్యూస్ మాత్రం అంటే మేము చెప్పిన పాఠానికి కొన్నిటికి 100 వస్తాయి, కొన్నిటికి 10 వస్తాయి, కొన్నిటికి 5 వస్తాయి. కానీ అన్ని పాఠాలు అన్నింటికి ఒకటే రేంజ్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్న వీడియోలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఆదివారం కూడా చెప్పాలి. కృష్ణ ఆదాం కూడా చెప్పాలి. ఈరోజు మీ ఇద్దరు చెప్పాలి. అసలు ఈ వారం టైం టేబుల్ ఎవరు చెప్పండి. ముందు అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఆదివారం అందరూ మొహాలు చూసుకుంటున్నారంటే టైం టేబుల్ కూడా చూడలేదు. సరే, మీరెవరూ చెప్పకపోతే నేను చెప్తా. నాకు టైం టేబుల్ ఎలాగో లేదు. మీరు ఎప్పుడు మిస్ అయితే అప్పుడు నాది. మతి మరుపుది ప్రసాద్ ఈ వారం ప్రిపేర్ అవ్వలేదంట. వాళ్ళ మామగారు కొంచెం ఒంట్లో బాగోపడడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల అవ్వలేదు. మతి మరుపుది వచ్చే ఆదివారం చెప్తారు ప్రసాద్ నీది కూడా అప్లోడ్ చేయలేదు, మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. ఒక అరగంట 2 పాఠాలు. కొంచెం శ్రద్ధగా ఉండండి. ఆత్మీయ జీవితం ఎదగకపోతే పరలోకానికి మనం వెళ్ళాం. గుర్తుంచుకోండి. ఆత్మీయ జీవితం ఎదగడానికి విసర్జించవలసిన 10 పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి
నేర్చుకోవలసిన విషయాలు ఏంటి? పార్ట్ 2 ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నేర్చుకోవలసిన విషయాలు. మొదటిది ఏంటంటే విసర్జించవలసినవి నేర్చుకున్నారు. రెండవది ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నేర్చుకోవాల్సినవి. మీకు తెలుసుగా, శారీరక జీవితంలో ఎదగడానికి ఏమి నేర్చుకోవాలి? కావ్యాన్ని కోడిసన్న అడిగితే చెప్తారు బాగా, ఎందుకంటే చిన్నపిల్లలు తెలుస్తున్నారు ప్రస్తుతానికి. పిల్లలకి ఏమి నేర్పిస్తారు? ఫస్ట్ ఎలాగైనా సరే మా ఆవిడ అడిగి తింటూ నేర్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. ఏమి నేర్పించాలి? వీళ్ళకి చేతులు ఉన్నాయిగా, పెట్టచ్చుగా. ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళ చేతితో వాళ్ళు తింటే కడుపు నిండా తింటారు, శారీరక ఎదుగుదల బాగా ఉంటుందనే ఉద్దేశంతో నేర్పిస్తాం. అలాగే శారీరక ఎదుగుదల జరగడానికి కొన్ని నేర్చుకుంటాం. ఇంకేం చెప్తామండి? త్రాగడం నేర్పిస్తాం, భయపడడం నేర్పిస్తాం, కష్టం నేర్పిస్తాం, రోగాలకు తట్టుకుని రకరకాలుగా నేర్పిస్తాం. అవునా కదండి? శారీరక ఎదుగుదలకి మీకు మన జీవితంలో కూడా కొన్ని అమ్మా నాన్న నేర్పిస్తారు, కొన్ని మా అమ్మ తాత నేర్పిస్తారు, కొన్ని గురువు నేర్పిస్తాడు, కొన్ని స్నేహితులు నేర్పిస్తారు, కొన్ని పెద్దలు నేర్పిస్తారు, కొన్ని సమాజం నేర్పిస్తుంది, కొన్ని కాలం నేర్పిస్తుంది, కొన్ని మనం కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే శారీరక జీవితపు ఎదుగుదల. బ్రతికినంత కాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటామండి, నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకున్నది జీవితంలో అన్వయించుకుంటే మనం సక్సెస్ అవుతాం. అలానే మనం ఆత్మీయ జీవితంలో కూడా సక్సెస్ అవ్వాలంటే కొన్ని నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే కొన్నిటిని విసర్జించాలి. క్రితం ఆదివారం అయిపోయింది. ఈ వారం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నేర్చుకోవలసినవి ఏమిటి? 7 ఉన్నాయండి. విసర్జించవలసినవి 15, నేర్చుకోవాల్సినవి 7. మొదటిదండి, చక్కగా రాసుకోండి. లోకాసువార్త 11వ అధ్యాయం 1వ వచనం. టైటిల్ ఏంటంటే మీరు గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఎవరు చెప్పినా పాఠం దానికి సుమారు ఒక 7 పాయింట్లు అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకోండి. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నేర్చుకోవలసిన 7, నేర్చుకోవలసినవి 7. ఆత్మీయ జీవితం ఎదుగుదలకు. లోకాసువార్త 11వ అధ్యాయం 1వ వచనం. లోకాసువార్త 11వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు చూడండి. ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత లోకాసువార్త 11వ అధ్యాయం 1వ వచనం. చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకడు, ప్రభువా, జాగ్రత్తగా ఇక్కడి నుంచి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఇదే సరిపోతుంది. మన శారీరక జీవితం ఎదగడానికి ఏంటో మీ అందరికీ తెలుసు. ఏం తినాలో ఏం తినకూడదో అంతా తెలుసు, ఏమి నేర్చుకోవాలో కూడా తెలుసు. ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే ముందు మనం ఫస్ట్ మనకు తెలియవలసింది ఏంటంటే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏంటంటే మాకు అందరికి వచ్చానే నానొచ్చు. తెల్లవారుజామున ప్రార్థన వస్తుంది 5ంటికి, తెలుసు కదా మీకు. అది బాగా నేర్చుకున్నారండి వాళ్ళు. అది అసలు ఎంతమంది కనపడుతుంది అక్కడే అయిపోతుంది, పరలోకం వెళ్ళదు. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో తన శిష్యులకు నేర్పించాడు, ఈ కావాలని. ఆయన చచ్చిపోయేటప్పటికి అవన్నీ వచ్చేసినాయి, షెడ్ అయిపోయిందండి. ప్రతిరోజు తగులుకుని మీరు మాకు షెడ్ కావాలి తండ్రి, మాకు షెడ్ కావాలి తండ్రి. ఎలా ఉంది ఇది? అలాగే ఉంది ఆ ప్రార్థన. గుర్తుంచుకోండి, 98% క్రైస్తవులకి ప్రార్థన చేయడం రాదంటండి. అదేంటండి? ఇప్పుడు నేను 3 విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మనకు వచ్చారు అది కూడా తెలుస్తుంది. మీకు మీరే శోధించుకొని చూసుకునే ఎడల తీర్పులోనికి మనం వెళ్ళకుండా ఉంటాం. మొట్టమొదట మన ఆత్మీయ జీవితం మంచిగా ఎదగాలి అంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి పాఠం చెప్తున్నాను అనుకుందాం. ఇప్పుడు మా అమ్మగారు పాట పాడింది అనుకుందాం. ఫస్ట్ మాట్లాడవలసిన మాట ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి. ఫస్ట్ మాట్లాడవలసిన మాట అడ్రస్ ఎవరికంటే తండ్రికి. పరలోకమందున్న మా తండ్రి. పాట పాడుతాను అనుకోండి, పాట పాడుతున్న నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. మనం పాట పాడితే సరిపోదు, కూర్చున్న వాళ్ళు గ్రహించుకునే మనసు కావాలి. కూర్చున్న వాళ్ళు వినేవారందరికీ గ్రహించుకునే మనసు ఇమ్మని క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. గొలుసు ప్రార్థన చేయకూడదు. గొలుసు ప్రార్థన అంటే
తెల్లవారుజామున 12 అర్ధరాత్రి 1 గంటకు తగులుకుంటే 3 వరకు చేస్తూనే ఉంటారంట ప్రార్థన. వినడండి దేవుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 2 గంటలు మాట్లాడితే పక్కన కూర్చో అంటే కూర్చుంటాడండి. నేను దిగిపోయిన తర్వాత రా అంటాడు. అవునండి, అంతకన్నా పెద్దోడని దేవుడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా సంక్షిప్తంగా మాట్లాడాలి. ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలు 3 ఉండాలి. అవి ఏంటో చూద్దాం. మొదటిదండి విశ్వాసం, రెండోది క్షమాపణ, మూడోది ఇతరులను క్షమించే లక్షణం. ఈ 3 లక్షణాలు మనం చేసే ప్రార్థనలో ఉండాలి. అదే నేను పాఠం చెప్తున్నాను అనుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు జ్ఞానం కావాలి, వినేవారికి గ్రహించుకునే మనసు. క్రీస్తునామని ప్రార్థన మన పిల్లలు బాగా నేర్పించామండి, బాగా చేస్తారు. పడుకునేటప్పుడు ప్రియా పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం, వినేవారికి గ్రహించుకునే. పడుకునేటప్పుడు ఆ ప్రార్థన చేయకూడదు. అన్నిటికీ వాళ్ళకి అదే, అన్నిటికీ అదే. ఏది? ప్రతిరోజు అదే. పడుకునేటప్పుడు ఫస్ట్ పరలోకమందున్న మా తండ్రి. పడుకుంటున్నా నేను ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద కాకుండా ఇంట్లో నా బెడ్ మీద పడుకునేటట్టు సహాయం చేసినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి. ఏ ఆపద ఇక మీరు తెలుసు. ఇంకో ముఖ్యం ఏంటంటే, పడుకునేటప్పుడు నీకేం కావాలి? ఏదేదో చెప్పేస్తారండి దేవుడికి. తండ్రి మంచిగా నిద్రపోయే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటాం. ఇది ప్రార్థన చేయటం నేర్చుకోండి. చిన్నపిల్లల క్లాసులు దగ్గర 10 క్లాసులు చెప్పానండి నేను, యూట్యూబ్లో ఉన్నాయి. పాఠం చెప్పేటప్పుడు ఏం చేయాలి, పడుకునేటప్పుడు ఏం చేయాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేయాలి, ప్రతిదిగా అమ్మా. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, మాకు బుక్ కూడా ఇచ్చారు పిల్లలకి. మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే ప్రార్థన చేయటం నేర్చుకొని ఉండాలి. ఇది రాకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఏసయ్యా అని స్టార్ట్ చేశాను నేను. అది షెడ్లోనే ఉండిపోద్ది ప్రార్థన, పరలోకం వెళ్తాం. ఫస్ట్ తండ్రికి చేయాలి, మధ్యలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చివరిలో క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మీకు ఆర్సీఎం చర్చిలో వినపడేది పరలోకమందున్న మా తండ్రి, ఓకే. తర్వాత నీ రాజ్యం వచ్చునుగాక అని అంటారు వాళ్ళు. వాస్తవానికి ఆ రాజ్యం ఇప్పుడు మనం అందరం కూర్చుని ఉన్నాం. ఇదే క్రీస్తు సామ్రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యానికి చట్టం మన చేతిలో ఉన్న బైబిల్. అప్పటికి వచ్చిందంటే అది యేసుక్రీస్తు చనిపోకముందు రాలా, చచ్చిపోయిన తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత నీ రాజ్యం వచ్చిన కాక అంటే పాపం దేవుడు కోపం వస్తుందండి. తర్వాత చెప్పండి, నీ రాజ్యం వచ్చిన కాక మా అనుదిన ఆహారం మాకు తెచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆహారం లేని వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. నెలకు సరిపడా ఉన్నాయి అందరికి, కొన్ని 10 రోజులకి సరిపడా ఉన్నాయి. ఆహారం లేనిది ఎవరో చెప్పండి. అందరికి ఉంది. మొన్న మన అనుదిన ఆహారం మనకు దయచేయమని అంటారంటే, అది యేసుక్రీస్తు శిష్యులకి ఎందుకు నేర్పించారంటే, వాళ్ళందరూ ఓళ్ళు అమ్మటపడి వెళ్ళేవాళ్ళు సువార్తకి. వండుకోవడం, మార్చుకోవడం, పడుకోవడం ఏమీ లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఏం కావాలి? ఆహారం కావాలి. కాబట్టి వాళ్ళని అడగమన్నాడు, మనకెందుకు? ఇంకోటి చెప్పండి. నెరవేర్చవలసింది మనం ఇంకా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు తప్పితే సందర్భానుసారమైన ప్రార్థన అనేది ఉండదు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను, దానికి ఎలా ప్రార్థన చేయాలో చెప్పండి. ఓకేనా? మంచి కష్టం వచ్చిందండి, మంచి కష్టం వస్తలేక మనకు మనమే దేవుడిని వదిలేయాలనేంత కష్టం వచ్చింది. అప్పుడు 2 ముక్కల్లో దేవుడికి ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి. అప్పుడు ఏం గుర్తుకు రావాలి మనకంటే? యోబు గారు గుర్తుకు రావాలి. ఒకసారి యోబు గారిని గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడా, దేవుని నీ వలన మేము సుఖము అనుభవించాలి, కష్టము అనుభవించాలి. ఈ కష్టంలో నుంచి గట్టెక్కే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. అయిపోయింది. సింపుల్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు, ఓ ఎక్స్ట్రాలుగా కూడా మాట్లాడు. మనకి ఏమి రావాలండి? మొత్తం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే మనకు ప్రార్థన చేయటం రావాలి. ప్రార్థనలు ఏముండాలి? 3. మొదటిది విశ్వాసము, రెండవది క్షమాపణ, మూడవది ఇతరులను క్షమించే గుణం. ఈ 3 లక్షణాలు మనం చేసే ప్రార్థనలో ఉండాలి. మొదటిది ఏముండాలంటే విశ్వాసం. విశ్వాసం అంటే మనం దేవుడిని అడుగుతున్నాం కానీ చేస్తాడో లేదో అని అపనమ్మకం ఉండకూడదు. చేస్తాడనే నమ్మకంతో
చేయాలి ప్రార్థన. రెండోది క్షమాపణ. క్షమాపణ అంటే నేను మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను, పడుకునేటప్పుడు తండ్రి ఈరోజు నేను తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. క్షమాపణ అనేది ఉండాలి. మొదటిది నమ్మకం ఉండాలి, విశ్వాసం. మనం చేసే ప్రార్థన దేవుడు చేస్తాడని నమ్మకం ఉండాలి. రెండోది మనం చేసే తప్పుల్ని దేవుడికి క్షమించేలాగా అడగాలి. మూడోది ఇతరులను క్షమించేలాగా. అంటే అర్థం ఏంటంటే, తండ్రి నేను చాలా మంచిగా అది చేశాను ఇచ్చేసాను, నా పక్కన నన్ను తిట్టాడు తండ్రి, రేపు సాయంకాలం వాడికి యాక్సిడెంట్ చేసి చచ్చిపోవాలి తండ్రి అని ప్రార్థన చేయకూడదు. ప్రార్థనలు ఏముండాలంటే వాడిని కూడా క్షమించండి. ఈ మూడు లక్షణాలు మన ప్రార్థనలో కనపడితే మనం ప్రార్థన చేయటం వచ్చినట్లు. మనం చేసే ప్రార్థన ఎక్కడ చేరద్దంటే, మొదట పరలోకమందున్న మా తండ్రి. ముందు నమ్మకంతో చేయాలి. తర్వాతే తండ్రి నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి తండ్రి. మూడోది మా ఇంటి పక్కవాడు, మా ఇంటి కుదరబడ్డవాడు తండ్రి నాకు చిన్న నష్టం చేశాడు. నీ కుమారుడు కూడా సెలువులో ఉన్నప్పుడు బళ్ళెం పోటు పొడిసిన వాళ్ళని కూడా చూసేమన్నానంటే, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు తండ్రి. నాకు నష్టం చేసిన వాడు తెలియక చేశాడు తండ్రి, వాడిని క్షమించండి తండ్రి. ఈ మూడు లక్షణాలు ప్రార్థనలో కనపడాలి. రాసుకున్నారండి 3 పాయింట్లు. మొదటిది ఏంటంటే ప్రార్థన చేయటం మనకు రావాలి. మనం చేసే ప్రార్థనలో నమ్మకం ఉండాలి, క్షమాపణ ఉండాలి, ఇతరులను క్షమించే కూడా 3 ఉండాలి. ప్రార్థన చేయటం నాకు వచ్చని నా పక్కవాడు నాకు అన్యాయం చేశాడు తండ్రి, రేపు సాయంకాలం వాడు ఇల్లు కూలిపోవాలని ప్రార్థన చేయకూడదు. ఒకవేళ మనం ప్రార్థన చేసిన కూలిపోద్దా అంటే కోలదు. అది ప్రార్థన చేయటం నేర్చుకోండి. మొట్టమొదటి గుర్తుంచుకోండి, పరలోకమందున్న మా తండ్రి. నువ్వు పాట పాడితే పాట పాడి నాకు మంచి జ్ఞానం, వినేవారికి గ్రహించుకునే మనసు. నువ్వు పడుకునేటప్పుడు తండ్రి ఈరోజు నన్ను బతికుంచినందుకు నీకు ధన్యవాదాలు. ఇప్పుడు కరెంట్ వచ్చింది, అందరితో కరెంట్ లేదు. పాపం చాలామంది విసురుకున్నారు, ఇసుక కర్రలు లేవే అని బాధపడ్డాను. అందుకైతే ఉండేవి మన షెడ్లో. మీకు తెలియదు కానీ ఫస్ట్ నేల మీద కూర్చున్న వాళ్ళని తెలుసండి. ఇంకా కావ్యాకి నాగలక్ష్మి తెలుసో తెలీదు కానీ నాగలక్ష్మి ఫస్ట్ ఇక్కడే అక్కడ కాదు ఇక్కడ చుట్టూ పరదాలు కట్టేసి నేల మీద కూర్చునేవాళ్ళం. మౌత్ లేదు, మైక్ లేదు, చిన్నదేదో మైక్ సెట్ ఉంటే పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఇదంతా ఎవరు చేసుకొచ్చారంటే దేవుడే మనకి చేసుకురావడం అనేది జరిగింది. రెండోదండి, నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే విసర్జించవలసిన క్రితం ఆదివారం అయిపోయింది. రెండోది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. 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 ఆత్మీయ జీవితం ఎదగడానికి నేర్చుకోవాల్సిన రెండవ విషయం, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. ఏమంటున్నాడంటే నా దగ్గరికి అందరినీ తీసుకురా, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకోవాలి. ఇంకోటి ఏమి నేర్చుకోవాలి? మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే దేవునికి భయపడతా నేర్చుకోవాలి. చెప్పు అదుతారు. దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అంటే బాగానంది, కానీ దేవునికి భయపడటం కూడా నేర్చుకోవాలండి. ఇప్పుడు శారీరక జీవితం ఎదగాలి అంటే పాములకు భయపడతాం నేర్చుకోవాలి, తేళ్లకు భయపడతాం నేర్చుకోవాలి, విష జంతువులకు, క్రూర మృగాలకు భయపడతాం నేర్చుకోవాలి. భయపడలేదు అనుకోండి, పాము మీద ఎక్కువ నుంచున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది అది? అలాగే విష జంతువులకు ఎలాగ భయపడ నేర్చుకుంటామో మన శారీరక ఎదుగుదల కోసం ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే దేవునికి భయపడ నేర్చుకోవాలి. దేవునికి భయం ఉన్నవాడు ఏం చేస్తాడు, భయం లేనివాడు ఏం చేస్తాడు? 2 ముక్కల్లో చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. కావ్య చెప్పేసింది, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, పాపం చేస్తున్నావు అంటే నీకు దేవుడు భయం లేదు, ఇంకా నీ ఆత్మీయ జీవితం ఎదగదు. ఆత్మీయ జీవితం ఎదగకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. మనం పాపం చేస్తున్నాము అంటే దేవుడు అంటే భయం లేదు, పాపం చేయట్లేదు అంటే వీడి దేవుడు భయం ఉంది, దేవుడు భయం నేర్చుకున్నాడు. మూడోది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరెలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని. నా పౌలు గారు ఏమంటున్నాడంటే తెస్సలోనికీయుల సంఘానికి
దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మా వలన మీరు నేర్చుకున్నారంట. ఇప్పుడు మూడవది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకోవాలి. మొదటిది ఏంటండి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రెండోది దేవుని భయపడడం నేర్చుకోవాలి. మూడోది దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగో నేర్చుకోవాలి. దేవుడిని సంతోషపరచడం ఎలాగండి? ఏం లేదు, మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించినట్లుగా, భక్తుల జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించినట్లుగా మన జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలి. నాలుగోది యెషయా గ్రంథం 1:17. యెషయా గ్రంథం 1:17. యెషయా గ్రంథం 1:17. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకోనము. బాగుంది కదండి, మంచి మాట చెప్పాడు కదా దేవుడు. అయ్యా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి అస్సలు ఆధారం ఏంటంటే ప్రార్థనేనైనా. ప్రార్థన చేయడం ప్రతి క్రైస్తవం నేర్చుకోండి. దేవుడికి భయపడటం నేర్చుకోండి. దేవుడిని సంతోషపరచడం నేర్చుకోండి. నన్ను సంతోషపెట్టడం నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. మేలు చేయగోరు స్నేహితుడు గాయము చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినట్లుగా మనం ఏది చేయటం నేర్చుకోవాలి? కీడు చేయుట మాని మేలు చేయటం నేర్చుకోవాలి. కీడు చేయటం ఏం చేయాలంటే, ఒకవేళ కీడు చేసే పనుల్లో ఉంటే మానేసేయండి. ఏమి నేర్చుకోవాలి? నేను ఎవరికి మేలు చేయాలంటే కుదరదు. మేలు చేయుట నేర్చుకోండి. ఐదవదండి ఫిలిప్పీ పత్రిక 4:11. ఫిలిప్పీ పత్రిక 4:11. ఫిలిప్పీ పత్రిక 4:11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్త కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలు గారు అంతటోడే ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఏమి నేర్చుకున్నాడు? సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాడు. మొట్టమొదటి ఏం చేయాలంటే ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవునికి భయపడడం నేర్చుకోండి. దేవుని సంతోషపరచడం నేర్చుకోండి. నాలుగోది కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోండి. ఐదోది సంతృప్తిగా ఎలా జీవించాలో అది కూడా నేర్చుకోండి. ఆరోది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంటే యేసుక్రీస్తు. శ్రమల వలన విధేయత. మనకి ఏదైనా కష్టము శ్రమ వచ్చినప్పుడు మనకి ఏం రావాలంటే దేవుని పట్ల కోపం కన్నా దేవుని పట్ల ఏం రావాలంటే దేవుని పట్ల విధేయత మనకి ఎప్పుడు వస్తుందంటే శ్రమల్లోనే వస్తుంది. ఏడోదండి కీర్తనల గ్రంథం 119:73. కీర్తనల గ్రంథం 119:73. దావీదు గారు రాసిన కీర్తనది. కీర్తనల గ్రంథం 119:73. నీ చేతులు నన్ను నిర్మించి 73. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. 7 చివరికి ఏమి నేర్చుకోవాలంటే అన్ని ఓకే. మొదటిది ఏంటి? ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. దేవుడినైనా నాకు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. దేవుడినైనా నాకు భయపడడం నేర్చుకున్నారు. దేవుడినైనా నన్ను సంతోషపరచడం నేర్చుకున్నారు. నాకు ఇష్టం లేని కీడు మానేసి మేలు చేయడం నేర్చుకున్నారు. తర్వాత మీ జీవితంలో మీకు సంతృప్తి కలిగి నేర్చుకోండి. తర్వాత యేసుక్రీస్తు వలె శ్రమల వలన విధేయత నేర్చుకోండి. చివరిగా ఏం చేయాలంటే నా ఆజ్ఞలను నేర్చుకున్నాము. ఈ 7 లక్షణాలు మనం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగి పరలోకానికి వెళ్ళిపోద్ది. ఓకేనండి? అంచెలంచెలుగా ఎదిగి ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకం. ఈ 7 మనం ముఖ్యంగా నేర్చుకోవాలని మన బైబిల్ గ్రంథంలో కొంత ఇచ్చట ఇవ్వబడిన మాటలన్నీ ఒక చాట చేరిస్తే మనకు ఒక పాఠం అనేది వచ్చింది. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 3 చూద్దాం. అండి. ప్రసాద్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. కోటేశ్వరి వచ్చే ఆదివారం కట్టను కావాల్సింది. కట్టను పెట్టేస్తే గాలి అంత స్పీడ్గా రాదు.